ప్రశ్న రావణ్ జోసెఫ్కి కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రాజకీయ పార్టీలు హిందూ ద్రోహుల, లేదంటే జడా శ్రావణ్ కుమార్ని వెనకుండి నడిపించింది ఆ రాజకీయ పార్టీలేనా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా అతన్ని వెనకుండి ప్రోత్సహించారా? రాజ్యాంగాన్ని, చట్టాలని వ్యతిరేకించమని, తిట్టమని, ప్రజాప్రతినిధులపై బూతులతో రెచ్చిపోమ్మని. సరే, ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అతన్ని సపోర్ట్ చేస్తుంది. ప్రశ్న రావణ్ ఛానల్లో పనిచేసేటువంటి ఒక యాంకర్ గమన అనే ఆమె ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. పబ్లిక్ గా ఆమె చెబుతోంది, వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు సపోర్ట్ గా నిలబడింది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు మా ప్రశ్న టీం నుంచి మీ అగేన్స్ట్ వీడియోస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ పార్టీ వాళ్ళకి లేదా ప్రశ్నకి సపోర్ట్ గా నిలబడినందుకు నేనేం అనట్లా. కానీ దేశంలో హిందువులను పచ్చి బూతులు తిట్టి హిందూ దేవీ దేవతలను అవమానించిన వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది? అంటే మా సిద్ధాంతం ఇదే అని చెబుతున్నారా? జర్నలిస్ట్ సాయి గారు అడిగారు ఈ మాట. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పాలనుకుంటాం? సాయి గారిని మన అందరం చూసే ఉంటాం. ఆయన చాలా పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చాడు, చాలా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు. ఆయన న్యూట్రల్ గా మాట్లాడతాడు, నాకు తెలిసినంత వరకు. ఏ పార్టీ సపోర్ట్ చేయడు, ఏది ఉంటే అది కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. అలాంటి వ్యక్తినే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగట్టారు కొంతమంది. కొన్నిసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ చేస్తుంది అతనికి, అతను పని చేస్తున్నాడు అని. సరే, ఓకే, అది అలా పెడదాం. మరి ఆ వ్యక్తే వైఎస్ఆర్సీపీ పార్టీ రాంగ్ స్టెప్ వేస్తుందని చెప్తున్నాడు, అది పట్టించుకోవట్లా. అలానే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి పెద్ద ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆయన ఏమంటారంటే, అబ్బో, ఆయన మాట్లాడిన మాటలైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వీళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ వేసేటప్పుడు చదువుకోవడం మంచిది. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. రావణ్లు, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తుంది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు, కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకొని వేరే మత వ్యవస్థలను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. ఇది విజయసాయి రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అంటే ఆయన ఏమంటున్నారంటే, ఈ రావణ్లు, ప్రకాష్ రాజులను ఎవరు నడిపిస్తున్నారు? వెనకుండి ఏ పార్టీ నడిపిస్తుంది అంటే హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి పార్టీలు నడిపిస్తున్నాయి. అండ్ అలాగే రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వారు మమ్మల్ని గుడికి రానివ్వట్లేదు అని పదే పదే దూషించేటువంటి వ్యక్తులు మరి అగ్రవర్ణాల వారే పాస్టర్లుగా మారి చర్చిలో అధికారం చలాయిస్తుంటే ఎలా వెళుతున్నారు చర్చికి? అంటే ఇక్కడ అగ్రవర్ణాల వారు అనేటువంటి మాట రాదా? ఆలోచించండి అని అంటున్నారు ఆయన. 2 కులాల వారు మతం మారి చర్చిలను నడిపిస్తున్నారు. అధికారికంగా, రాజకీయంగా బలం పెంపొందించుకోవడానికి, క్రైస్తవుల ఓట్లను లాక్కోవడానికి అని కూడా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనకు అర్థమవుతుంది ఆ విషయం చూస్తుంటే. అంటే ఇక్కడ మేము తక్కువ కులం వాళ్ళం అవడం వల్లే గుడికి రానివ్వట్లేదని కొంతమంది సోదరులు చెప్తున్నారు. అఫ్కోర్స్ అది నిజమై ఉండొచ్చు, నేను తప్పు పట్టను దాన్ని. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ కుల వివక్ష అనేది ఖచ్చితంగా ఉంది. దాన్ని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మనది, మనందరిది, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం దృష్టికి ఆ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని విషయంలో చేద్దాం. హిందూ ఆలయంలోకి గనక ఎవడైనా రానివ్వకపోతే చెప్పు తీసుకొని కొట్టండి వాడిని. నువ్వు హిందువే, నిన్ను ఆలయంలోకి కులం వంకబెట్టి రానివ్వకపోతే చెప్పు తీసుకొని కొట్టు, ఓ వీడియో తీసి ప్రభుత్వానికి పంపించండి. లేదా నాలాంటి ఛానల్ దేనికన్నా పంపిస్తే మేము కూడా దాని మీద మాట్లాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మన హక్కుల కోసం మనం పోరాడదాం, తప్పు కాదు. కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదు. ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే వ్యక్తిని ఈరోజు ఒక పార్టీ సపోర్ట్ చేస్తుంది. నిజంగా ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలి. అతను దేశానికి వ్యతిరేకంగా, దేశంలో నిర్మూలించబడినటువంటి సంస్థలకు అనుకూలంగా నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదులకు మానవ హక్కులు ఉండవా అని అడిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే అలాంటి వ్యక్తులను పెంచి పోషించి దేశం మీద వదలాలనుకుంటున్నారా అని చాలామంది
అనుభవజ్ఞులు అడుగుతున్నటువంటి మాట. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రశ్నరావణ్ జోసెఫ్ అనే వ్యక్తిని సపోర్ట్ చేయొద్దు అని నేను చెప్పను, కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోతే ఏమైంది, రథం తగలబడిపోతే ఏమైంది, చేయిద్దాం అని చెప్పి మాట్లాడినటువంటి మంత్రులు ఉన్నారు. అంటే అలా మాట్లాడిన మంత్రులు మీ పార్టీలోనే ఉంటారు. హిందూ దేవీ దేవతలను బూతులు తిట్టేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లని మీరే అడాప్ట్ చేసుకుంటారు. అంటే మీరు హిందుత్వానికి వ్యతిరేకమని మేము డైరెక్ట్గా నమ్మేయచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. 100% కల్తీ లేనటువంటి హిందూ వ్యతిరేక పార్టీ అని అనుకోవచ్చా? మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువుని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, హిందూ ఆలయాలకు వెళ్తున్నారు, ప్రసాదాలు తింటున్నారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వచ్చి రానటువంటి పూజలు చేస్తున్నారు. మరి వీటన్నిటిని ఏమనుకోవాలి? అంటే హిందూ ఓట్ల కోసం అనుకోవాలా? సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకున్నాడని అతని మీద మీరు విరుచుకుపడుతున్నారే, మరి అతను ఎప్పుడు క్రైస్తవాన్ని ఇస్లాంని అవమానించలేదు కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పనిచేసే వ్యక్తులు హిందుత్వాన్ని అవమానిస్తున్నారు, మరి దానికి ఏం చేద్దాం? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హిందుత్వాన్ని వ్యతిరేకించి బూతులు తిట్టే వ్యక్తులు సపోర్ట్ చేస్తుందా అనేది జర్నలిస్ట్ సాయి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఏముందిలే కానీ సరే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.